హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నా. మీ సపోర్ట్ ఉన్నది ఉంటే అనిత ఇంకా బాగుంటుంది అనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అస్సలు ఏమి సుత్తి సోది ఏమి లేకుండా నీట్గా మన వీడియో అయితే వచ్చేద్దామా? వచ్చేసేయండి. చూడండి, ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇది చెప్పాను కదా, ఈ వీడియోస్ అన్నీ వచ్చేసి జార్ఖండ్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు చెప్పాను. అక్కడైతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ వీడియోసే ఇవంతా మీకోసం. మీరు చూస్తారు, మీతో పాటు నేను చూస్తాను, మనం మాట్లాడదాము అని చెప్పి వచ్చానమాట. ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట అక్కడ. ఆ షాల్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది. ఆ షాల్ చూసినప్పుడు ఏమనిపించిందో తెలుసా? పాత సినిమాల్లో, కౌబాయ్ సినిమాలలో ఉంటాయన్నమాట. అలా అనిపించింది నాకైతే ఆ షాల్. అవన్నీ అట్లాంటివే అన్నమాట. చూడండి అక్కడ. కానీ ఏమాత్రం రేట్లు ఉంటాయో మీరు ఊహిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను వినండి. నాకు తెలిసినంత వరకు చెప్తాను. రేట్లు అనేది మినిమం 500 పైన నుంచే ఉన్నాయంట. అంటే అవంతా కూడా నాకైతే బాగా బీభత్సంగా నచ్చాయి. కానీ వాటి రేట్లు చూసి నేనైతే భయపడిపోయినాను అనమాట. అమ్మా, ఇంత రేటు పెట్టి ఎక్కడ కొంటాము, వీటికి ఇంత రేట్ అనిపించింది. కానీ వాళ్ళ కష్టానికి అది తక్కువే అనిపించింది. ఎందుకంటే వాళ్ళంతా అవి చేత్తో నేసేవి, చేత్తో అల్లినోటివి, ఉళ్ళను అట్లా. అందువల్లే అంత కాస్ట్ అనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయో. అవి జడకు పెట్టుకోవడానికి క్లిబ్బులు, అవి కూడా ఒక ఆకు లాంటి దాంతో అట్లా అల్లారనమాట. ఉల్లనికి సంబంధించి మొత్తం అలానే చేతి వరకు, మగ్గం వరకు వాళ్ళు సొంతంగా ఉంటాయి కదా, అట్లా నేసినోటం అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట చూడ్డానికైతే. ఇక్కడికి నువ్వెప్పుడు వెళ్ళినావు అనిత అని అడుగుతారు, మీకు డౌట్ వస్తుంది. నేను వెళ్ళలేదు, మా తమ్ముడు వెళ్ళాడు అనమాట. చెప్పాను కదా, మా తమ్ముడు ఒక ఆయుర్వేద డాక్టర్, అతను వెళ్ళాడు. అతనైతే ఈ వీడియోస్ తీశాడనమాట. చాలా బాగున్నాయి అని చెప్పని అన్నాడనమాట. అంటే ఒక్కొక్క దేశం నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ని అక్కడ పెట్టారనమాట. అంతా మొత్తం ఎగ్జిబిషన్ అంటే మీకు తెలిసిందే కదా, ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. ఇవంతా ప్యూర్ వెండి అంట. ఇవి అక్కడ మీకు ఏవైతే కనపడుతున్నాయో సిల్వర్ కలర్, అవంతా ప్యూర్ వెండి అంట. అవి మినిమం ఒక్కొక్కటి, నేనైతే ఒక చిన్న దండ లాంటిది అడగమని చెప్పానమాట. నాకు మా పాపకి తీసుకుందామని. అయితే ఒక్కొక్కటి 3000, 4000 ఉన్నాయంట. 3000, 4000 పైనుంచి అంట ప్రతి ఒక్కటి అని చెప్పినని అన్నాడనమాట. దీనివల్ల నాకైతే కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. కానీ వాళ్ళు చేతులతో చేసిన దానికి అంటే ఉంటాయి కదా, కాస్ట్ అయితే ఊరికే ఉండవు కదా, దానికి ఏమంటారు, పిండి గొదిగి రొట్టె అంటారు కదా, అలాగా అవి బాగుంటాయనే దానికి బట్టి వాళ్ళ రేట్లు అయితే చేశారు. కొంటామో కొనమో అనేది మన ఇష్టం. కానీ చూడడానికి అయితే చాలా బాగా అనిపించినాయి నాకైతే. నువ్వు ఫోన్లోనే కదా అనిత, నీకు ఎలా అనిపించినాయి చూడడానికి అంటారా? మా తమ్ముడు వీడియో కాల్ చేశాడు అనమాట, చేసి చూపించాడు. ఇదిగో ఇలా ఉన్నాయి అని. కానీ చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ మొత్తం. చూడండి ఎలా ఉన్నాయి తెలుస్తుంది. చాలా వరకు అంతా మన నారా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నారా లోకేష్ కాదండోయ్, నారా అంటే మన టెంకాయ చెట్లు ఉంటాయి కదా, అట్లాంటి ఎదురు చెట్లు ఉంటాయి కదా, దర్బలు అట్లా, వాటితో అల్లినోటివి అనమాట. బుట్టలంతా మీరు చూస్తే చూడండి ఎంత బాగున్నాయో. పూరి, దానికి మళ్ళీ జగ్గులంట, అన్నీ ఉన్నాయి కదా. ఎంత బాగా అనిపించినాయో నాకైతే. బాగా అనిపించినాయి. ఎంత అసలు అవి కూడా ఒక కళ కాబట్టి ఆ కళలు అంతరించిపోకుండా వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తున్నారు అనేది మనం ఇక్కడ వెళ్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఫ్యామిలీస్ లేదు, దానికి సంబంధించిన వాళ్ళే అందరూ వెళ్ళారనమాట. దాంట్లో మా తమ్ముడు కూడా వెళ్ళినాడు కాబట్టి నాకైతే ఈ అవకాశం వచ్చింది.
ఇక్కడ చూడండి వాళ్ళ దేశంలో పండే ఒక చిరుధాన్యాలు కానీ అంటే ఉంటాయి కదా, ఇట్లాంటి రాగులు అంటే ఎవరెవరి దేశాల్లో ఉండేటివి ప్రాముఖ్యత ఏమేమి ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. చాలా మంది దేశాల వాళ్ళు, నేను రాష్ట్రాల వాళ్ళే అనుకున్నాను, రాష్ట్రాల వాళ్ళు కాదు దేశాల వాళ్ళు కూడా వచ్చారంట అన్నాడని మా తమ్ముడే చెప్పాడు. నీకు ఎలా తెలుసని మీకు డౌట్ రావచ్చు, నేను ముందే చెప్తున్నా, మా తమ్ముడే చెప్పాడు అనమాట. ఇట్లా దేశాల నుంచి కూడా వచ్చున్నారు అని. చాలా బాగా జరిగిందంట, కాకపోతే మిస్ అయిపోయినామన్నమాట. ఇట్లాంటివి అప్పుడప్పుడు చూడాలి, చూస్తేనే బాగుంటుంది. చిన్నపిల్లల స్వెటర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో, మొత్తం ఉల్లన్తోనే తయారైనాయి అవి, ఉల్లన్కి చాలా బాగా వచ్చినాయి. ఈ ఫోన్పే వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా అవైతే ఉన్నాయి, బార్ కోడ్లు అనేది ఫోన్పే చేయడానికి. నెట్వర్క్ లేని దేశం అంటూ లేదు కదా. అలాగా మన దగ్గర ఇలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయండి, ఇంకా వస్తూనే ఉంటాయి, చిన్న వీడియోలు పెద్ద వీడియోలు అన్నీ. ఇది 5 రోజుల ఎగ్జిబిషన్. అసలు ఈ పెయింటింగ్ చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం మనం, ఎంత బాగున్నాయో కదా ఈ పెయింటింగ్. ఇవి వచ్చేసి ఒక్కొక్క పెయింటింగ్ 6,000 7,000 ఉన్నాయంట, సింపుల్గా ఉండేటివి కూడా 6-7 వేలు ఉన్నాయంట. ఇంకా అన్ని దానికి పైన స్టార్టింగ్లోనే 6,000 7,000 నుంచి ఇంకంత పైన, ఇంకా దానికి పైన ఉన్నాయంట రేట్లు వచ్చేసి. మనకి ఏ పెయింటింగ్ కావాలంటే అప్పుడప్పుడు కూడా గీసిస్తారు అంట, అది ఫ్రేమ్ చేసి ఇస్తారంట, ఫ్రేమ్ కట్టించి. ఇవన్నీ నేను అడిగి కనుక్కున్నాను. ఇవంతా ఎందుకు కనుక్కున్నాను అంటే మీకోసమే. ఈకలు చూడండి, ఈ ఈకలు వచ్చేసి 3,000 అంటండి ఒక్కొక్క ఈక వచ్చేసి. ఆ ఈక మీద ఫోటోలు అవన్నీ చెక్కున్నారు కదా, దానికోసమే 3,000 అంట ఒక్కొక్కటి వచ్చి. ముగ్గు చూడండి ఎంత బాగుందో, మనం కూడా అంత బాగా వేయలేదు, అలాగా అనిపించింది నాకైతే. ఆ ఈక కోడేకల్లాగా ఉన్నాయి, దానికి 3,000 అనుకున్నా. కానీ ఆ కోడి ఈక మీద ఎంత బాగా డిజైన్ చెక్కారు కదా, దానికి ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే. హ్యాట్స్ ఆఫ్ అసలు. అట్లాంటి కళాకారులు ఎప్పుడైనా కానీ ప్రోత్సహించాలి. ఏదైనా ఇట్లాంటివి ఏదైనా చేస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా బాగుంటుందేమో అని నా ఒపీనియన్. నాకేం పెద్ద తెలుసని కాదు, చెప్తున్నాను. అప్పుడప్పుడు ఇలాంటివి ఎగ్జిబిషన్ లాగా పెడితే బాగుంటాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగున్నాయో. వాళ్ళ దేశ సంస్కృతిని అక్కడ ఆ ఫోటోలలో నింపేశారనమాట వాళ్ళు. అంత బాగా అనిపించినాయి. మా తమ్ముడు వీడియో తీసి పెట్టినాడు కాబట్టి నాకు అన్ని వివరంగా చెప్పాడనమాట. ఇలా ఉంది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ఇందుకోసము అని. అసలు బాటిల్ చూడండి, అవి బీర్ బాటిల్ అనుకుంటారు కదా, కాదు, మనం ఇంట్లో షోకేస్కి పెట్టుకోవడానికి ఫ్రేమ్లు మొత్తం అవన్నీ చక్కవండి. మన ఎదురు బొంగులు ఉంటాయి రాళ్ల మీద చూడండి, అసలు రాళ్ల మీద ఎంత ఆ రాయి మీద ఉండే బొమ్మలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి 3,000 అంట ఒక్కొక్క రాయి వచ్చి. మా తమ్ముడిని అడిగితే చెప్పాడనమాట 3,000 అంట. అంటే దాని మీద గీసిన ఆ పెయింటింగ్ డబ్బులు ఎక్కువ అనమాట. ఈ ఫోటోలు యంత్రాలు తెలుసు కదా, ఇంట్లోకి దిష్టి తగలకుండా, నరదిష్టి లేకుండా అట్లా ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. మన ఉంటాయి కదా దిష్టి తగలకుండా ఉండడానికి అనమాట. ఆ కోడికల్ లాంటివన్నీ ఉన్నాయి చూడండి, అవంతా దిష్టి తగలకుండా ఉండడానికి. ఈ బ్యాగులు అయితే మొత్తం హ్యాండ్ మేడ్ అంట, అల్లినోటివి. అలా ఎంత బాగుందో చూడండి ఆ పెయింటింగ్ అయితే. పిచ్చిగా నచ్చినాయి నాకు ప్రతి ఒక్కటి. కాకపోతే ఆ కాస్ట్ చూసిన తర్వాత అమ్మా అనిపించింది. ఎందుకంటే మనం కొనలేము, కానీ కొనేవాళ్ళు అయితే పక్కాగా కొంటారు. ఇవి అంత బాగున్నాయి. నేను ఎన్ని మాటలు చెప్పినా బాగున్నాయని అసలు తక్కువే అవుతుంది, అంత బాగా ఉన్నాయన్నమాట. చీరలు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులు, మొత్తం చెప్పులతో సహా మొత్తం చేత్తో చేసినట్టువేను అని అన్నాడనమాట. అవి కూడా అంతే, మన దర్బలు ఉంటాయి కదా, దర్బలు అంటే అదిగోండి అట్లాంటివి మన ఏట్లలో అట్లా ఉంటాయి దర్బలు అనేది, అట్లాంటి వాటితో అల్లినోటివి అనమాట అవి. మన ఎంత బాగున్నాయో అవి చూడడానికి. ఇప్పుడు మనమంతా ప్లాస్టిక్ అలవాటు అయిపోయినాం కదా, ప్లాస్టిక్ అలవాటు కాకముందు ఇట్లాంటివే వాడేవాళ్ళేమో తెలీదు. నేను పుట్టినాచి కూడా ప్లాస్టికే వాడుతున్నారు ఎక్కువగా ప్రతి ఒక్కటి. అంతకుముందు వైర్ బ్యాగులు ఉండేది, అలాగా
పెండుల బ్యాగులని అట్లాంటివి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాదిరి చూడండి ఎంత బాగున్నాయి. షోకేస్లో పెట్టుకోవడానికి అయితే ఆ పూలు చెక్కలతో చేసినవి. విసనకర్రలు చూడండి అసలు ఎంత ట్రెండీగా ఎంత బాగున్నాయో. ట్రెడిషనల్గా ఉన్నాయి కదా మొత్తము, అంత బాగా ఉన్నాయి. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు. నేనైతే ఇక్కడ ఏలాడుతున్నాయి చూడండి అవి అవి ఈ పక్క ఆ పక్క డోర్లకు కట్టుకునేది. నేనైతే ఒకటి తీసుకున్నాను అనమాట. నా చిన్నది తీసుకున్నా 600, పెద్దవైతే 1500. ఆ కర్రలు చూసారా, ఆ కర్రల్లో వచ్చేసి అవి చేతులతో ఇట్లా ఇట్లా తిప్పితే చాలు, ఊదనవసరం లేదు. ఒకలాంటి మ్యూజిక్ వస్తుంది అందులో. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను అనమాట నేనైతే. ఆ కర్రలు అక్కడ కనపడుతున్నాయి కదా, ఆ కర్రలు వచ్చేసి చాలా యూనిక్ డిజైన్స్, యూనిక్గా ఉన్నాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని ఎదురు బొంగులతో, ఎదురు చెట్లతో, ఎదురు మొత్తం అట్లా ఎదురుతో, చాలా వరకు ఎదురుతోనే చేస్తున్నారు. ఈ వీడియో, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, నేను పెడతా ఉంటా. మీరు చూడండి, అనితాని సపోర్ట్ చేస్తారని అనుకుంటా. ప్లీజ్ అండి అనిత సపోర్ట్ చేయండి. అనిత వీడియో చూస్తున్నారు కదా, నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు చేరుతుంది. ఇవి చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదా. చాలా 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 అందంగా ఉన్నాయి కదా. మీరందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటాను. వీడియో నచ్చితే మాత్రము లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దండి, ఓకేనా. ఈ దండలండి నేను చెప్పాను కదా, ఈ చైన్లు, ఈ నక్లీసులు చాలా రేట్ అంట అసలు. కాకపోతే అందులో కొంచెం గోల్డ్ కొంచెం సిల్వర్ కలిసి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని చెప్పి అన్నారనమాట. ఇవన్నీ చూడండి, ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి మన దగ్గర. తప్పకుండా మీకు నచ్చుతాయనే అనుకుంటా. వీడియో పూర్తిగా చూడండి, నచ్చుతుందనే అనుకుంటా. అనితానైతే తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే అండి నేను ఏవైనా చేయగలుగుతాను. చూడండి నేను చెప్పాను కదా ఎదురు అవి అల్లినోటి బ్యాగులు అని, అవే నేను కూడా తీసుకున్నాను అనమాట. మా పాపకి మా తమ్ముడు వీడియో కాల్ చేసి చూసి నేను తీసుకున్నాను అనమాట. చాలా నాకైతే బాగా నచ్చినాయి అనమాట. అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం ఇలాంటివి కూడా ట్రెడిషనల్గా కూడా ఉంటాయి అనేటట్టుగా తీసుకున్నాను అనమాట. బుట్టలు అయ్యి వాళ్ళకి అక్కడక్కడ రెడీ చేస్తున్నారు. ఇంకా కొన్ని చూడండి, మనకు కావాలంటే చేసిస్తారో ఏమో తెలియదు. ఇలా ఉందండి మన వీడియో, ఓకే.